ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. భారత మిషన్ పొలములు సువార్త ఉద్యమ పరిచర్య కొరకు ప్రార్థించండి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బిగ్ డయాసిస్ పక్షంగా రాష్ట్ర స్థాయి మిషనరీలుగా 3 పనిచేస్తున్నారు. డేవిడ్ కెనడీ రాజన్ జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నారు. పంజాబ్లో శామ్యూల్ మసీహ్ గారు పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో అశోక్ జాన్ పనిచేస్తున్నారు. వీరి కుటుంబాల కొరకు ప్రార్థించండి, పరిచర్యల కొరకు ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానమునకు సహకారి లేరు. ఈ మాసంలో 14 దినాల్లో 5 దినాలు మాత్రమే సహకారులు వచ్చారు. 22 మంది ఉంటే ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా వెళుతుంది. ప్రభువు సహాయం చేయాలి, ప్రార్థించండి. ప్రభువు తప్పక సహాయం చేస్తారు. కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ఓబద్య గ్రంథం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ సహకారులను, ఆర్థిక సహకారులను మాకు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ దినం ఆదివారం మరోసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. భారత మిషన్ పొలములు పరిచర్యకు వివిధ ప్రాంతాల నుండి వివిధ మిషనరీలను పోషించు గుంపులను ఏర్పరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గత దినము మనము ఆమోసు గ్రంథాన్ని ముగించుకున్నాం. ఓబద్య గ్రంథము మనము ధ్యానించాలి. కీర్తనల గ్రంథం 150 సంకీర్తనలు. ఓబద్య గ్రంథం 1 అధ్యాయం. ఆదికాండము 50 అధ్యాయాలు. ఓబద్య గ్రంథం 1 అధ్యాయం. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు. ఓబద్య గ్రంథం 1 అధ్యాయం. అది గ్రంథమే, ఇవి గ్రంథాలే. 39 పుస్తకాల్లో మనకు అతి చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి, అతి పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని కూర్చి పాత నిబంధనగా చేశారు భక్తులు. ఓబద్య క్రీస్తు పూర్వము 899 నుంచి 795 మధ్య నివసించాడు. ఓబద్య అనే మాటకు అర్థము యెహోవా సేవకుడు. ఇర్మియా మాటలను బట్టి ఓబద్య ఇర్మియాకు పూర్వకాలమున నివసించిన వాడుగా అర్థం అవుతుంది. ఓబద్య యొక్క ప్రవచనాలు ఏదోము అను దేశమునకు వ్యతిరేకముగా చేయబడినవి. ఓబద్య గ్రంథంలోని ప్రవచనాలు ఏదోము దేశానికి వ్యతిరేకంగా చేయబడ్డాయి. ఇశ్రాయేలీయులు శ్రమ పొందిన తరువాత కరుణించబడి తిరిగి జ్ఞాపకం చేసుకోబడతారంటూ చెప్పబడ్డాయి. ఓబద్య గ్రంథం ఏదోమును టార్గెట్ చేసి మాట్లాడటంలో ప్రధానమైన అంశం, ప్రధాన కారణం అబ్రహాము యొక్క పిలుపు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహామును పిలిచినప్పుడు నిన్ను శపించు వారిని నేను శపిస్తానన్నాడు. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. ఇజ్రాయేలును దీవించిన వారు దీవించబడ్డారు, శపించిన వారు శపించబడ్డారు. ఇశ్రాయేలీయులను
వివిధ రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన దేశాల్లో ఎదోమీయులు, అరబ్బీయులు, దమస్క్ సిరియన్స్, ఫిలిస్తీయులు ప్రధానంగా కనిపిస్తారు. వీరందరికీ శిక్ష వచ్చింది. ఇర్మియా గ్రంథం చివరిలో అన్య దేశాలన్నింటికీ కలిగిన శిక్షను గుర్చిన ప్రవచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశం సెంట్రాలిటీ, కేంద్ర బిందువుగా పాత నిబంధన గ్రంథం అంతా తిరుగుతుంది. దాని చుట్టూత ఆ ప్రజల మీదకు లేచిన వారిని దేవుడు యుద్ధం చేస్తాడు. కనుక ఓబద్యా ప్రవచనాలు ఎదోము దేశాన్ని గుర్చినవని తెలుసుకుందాము. తరువాత దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, God will demonstrate his power against the enemies of the people of God. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవుడు తన శక్తిని ఎట్లా కనపరుస్తాడో, ఆయన తన తీర్పును ఎట్లా ప్రకటిస్తాడో దేవుని ప్రజలు తెలుసుకునేటట్లుగా ఈ గ్రంథం రాశాడు. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు? మనం పాకిస్తాన్ గురించి మాట్లాడద్దు. ఇక్కడ మన శత్రువు సాతాను, మన శత్రువు బద్ధకం, మన శత్రువు అజ్ఞానం, మన శత్రువు మన కోపం. వీటన్నింటినీ నశింపచేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు మన కొరకు. We are so important to God, and he will fight against all the enemies of the children of God. మన వ్యతిరేకంగా లేచిన శత్రువులన్నింటిని అణచగలిగిన సమర్థుడైన దేవుడు. ఓబద్యా ఓల్డ్ టెస్టిమెంట్లో ఎదోమును గుర్చైతే, లైఫ్ అప్లికేషన్లో ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎనిమీ, ప్రతి విధమైనటువంటి శత్రువు పైన విజయాన్ని గుర్చి, యుద్ధాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, నిన్ను పాడు చేయాలని ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళు పాడవుతారు. నీవు దేవుని బిడ్డవు, నిన్ను చెరుచువాడు ఉండడు. ప్రయత్నం చేసిన వాడు చెడిపోతాడు. ఇది ఎంత ఆదరణ! అవును, నిజంగా ఆదరణ. ఓబద్యా గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 31వ పుస్తకము, ఒకే అధ్యాయము, 21 వచనాలు, 670 పదములు, ఒక ఆజ్ఞ, 4 ప్రశ్నలు, వాగ్దానాలు లేవు, 30 జరగబోయే సంగతులు, 5 వచనాల ప్రవచనము, 3 ప్రత్యేక సందేశాలు ఇందులో కనిపిస్తున్నాయి. మరలా చెప్తాను, ఇది 31వ పుస్తకం, ఒక అధ్యాయం, 21 వచనాలు, 670 పదాలు, ఒక ఆజ్ఞ, 4 ప్రశ్నలు, వాగ్దానాలు లేవు, 30 జరగబోయే సంఘటనలు, 5 ప్రవచనాలు, 3 దైవ సందేశాలు. ఇది మనకు కనిపిస్తుంది. యెహోవా యొక్క ఉగ్రత దినాన ఇజ్రాయేలీయులను శ్రమ పెట్టిన అన్యజాతులన్నీ కూడా వాటి ఫలాన్ని పొందబోతున్నాయి అనేది ఓబద్యా గ్రంథం సారం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము, ఒకే అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. చదువుతాను, వినండి. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. చాలామంది అనుకుంటారు, దేవుని పిల్లలు అల్పసంఖ్యాకులుగా ఉంటారు, వారు ఒంటరివారుగా ఉంటారు, వారు ఏపాటి వారు, వారి మీద దాడి చాలా సులువు అని అనుకుంటారు. ఇశ్రాయేలు చరిత్ర దీనిని రుజువు చేసింది. ఫిలిస్తీయులు యుద్ధం అంటే చాలా ఇష్టం కలిగిన ప్రజలు. అరబ్బీయులు కూడా యుద్ధం అంటే చాలా ఇష్టం కలిగిన ప్రజలు.
దమస్కు వారు కూడా యుద్ధం అంటే చాలా ఇష్టం కలిగిన ప్రజలు. వీళ్ళు బార్బేరియన్స్ టైప్, దోచుకుంటానికి అలవాటు పడినోళ్ళు. వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించి బ్రతకటం అలవాటు ఉండదు. ఎంతసేపు పక్క దేశాల మీద పట్టడం, దోచుకోవటం, తీసుకెళ్ళి తినటం. సిరియనుల దండుపేట దమస్క్ వారన్నమాట. వాళ్ళు కూడా అదే బాపతు. చాలామంది ఈనాడు ఇలా ఉన్నారు. ఒక వ్యక్తి విత్తనం వేసి వ్యవసాయం చేసి కష్టపడి పంటను ఇంటికి తీసుకురావటానికి ఎంత టైం పడుతుంది? చాలా కష్టం కదా. విత్తాలి, కొయ్యాలి, దున్నాలి, చాలా పరిస్థితులు ఉన్నాయి. కానీ దోచుకునేవాడిది ఏముంది? ఒక్కసారిగా దొమ్మిగా వచ్చి మీద పడి ఆ గాయపరిచేసి ఆ గింజలని పట్టుకుపోతాడు. మనకు చంబల్ లోయలో బందిపోటు దొంగలు ఉన్నారు. పూలందేవి అని ఒక ఆవిడ ఎంపీ కూడా చేసింది, కాల్చబడి చనిపోయింది. ఆవిడ చంబల్ రాణిగా పేరుగాంచింది. వాళ్ళు ఏమిటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని దోచుకుంటారు. అలా దోపిడి మీద బతికేటువంటి జనాంగం దొంగలు అన్నమాట. ఈ జనాంగము ఎదోమీయులు ఇతరుల నాశనాన్ని చూచి, శ్రమను చూచి సంతోషించే మనస్తత్వం కలిగిన వారు. ఇది చాలా దేవునికి వ్యతిరేకమైన స్వభావం. ఇటువంటి వారికి శిక్ష తప్పదు. ఏదోము మీదకు దేవుడు పంపిస్తున్న శిక్షను గురించిన సమాచారం మాకు వినబడెను. మాకు అన్నప్పుడు ఇజ్రాయేలీలు, మాకు వినబడెను. వండర్ఫుల్. గాడ్ ఈజ్ రియాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. ఇది నేను మొదటి నుంచి మీతో చెబుతున్న మాట. దేవుడు తన పిల్లల పక్షంగా వ్యాజ్యమాడతాడు. న్యూ టెస్టిమెంట్లో సౌలు క్రైస్తవులను హింసిస్తూ వెళుతున్నాడు, చంపేస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. ప్రభువే దిగివచ్చి అతనిని ప్రశ్నించారు, అతన్ని మార్చారు. సోదరుడా, సోదరి, గుర్తించండి, దేవుని పిల్లలకు భద్రత ఉంది. దేవుని పిల్లలను ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. దేవుడే వారి చుట్టూ ప్రాకారంగా ఉండి రక్షిస్తాడు. ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు విజ్ఞాపన చేయక్కర్లేదు. హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. మన మీదకు లేచే వారి సంగతి ఆయన చూసుకుంటాడు. మనం ఆలోచించక్కర్లేదు. మనం ఆలోచించి మన మనసు పాడు చేసుకోక్కర్లా, మన సమయాన్ని వృధా చేసుకోక్కర్లా, మన వనరులను వారి నిమిత్తం ఖర్చు చేయక్కర్లా. వారి సంగతి ప్రభువే చూస్తాడు. ఇది వాస్తవమైన చరిత్రని ఉపధ్యాయ గ్రంథం ఎదోమీయులను గురించి నేర్పిస్తోంది. మోషే నాయకత్వంలో అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏదోము మీదుగా నడిచి అవతలికి వెళ్తా ఉన్నారు. ఏదోమీయులు ఒప్పుకోలేదు. మా తిండి మేము తింటాం, మా నీరు మేము తాగుతాం, మీ చెట్లు ముట్టుకోము, మీ చెట్ల ఫలాలు తాకం, మా దారిని మేము వెళ్ళిపోతాం, లెట్ us గో, మమ్మల్ని పానీయండి అని అంటే కుదరదన్నాడు. ఇశ్రాయేలీయులు తలుచుకుంటే ఎదోమీయులంతా కత్తి దిగిపోయారు. మోషే అన్నాడు, వద్దు, వాళ్ళు మీ సోదరులు. తృణీకరించబడినప్పటికీ తృణీకరించిన వాడిని సోదరుడు అని చెప్పి క్షమించాడు మోషే. అదే యోసేపు జీవిత చరిత్రలో కూడా యోసేపు కనపరిచాడు. ఇది మనకు పాఠం. ఏదోము మీదకు నా చెప్పు విసిరేస్తా అన్నాడు. అర్థమవుతుందా? ప్రభువు చెప్పిన మాట, ఏదోము మీదకు నా చెప్పు విసిరేస్తానంటే గాడ్ హేట్స్ దట్ పీపుల్ హూ హేట్స్ ద నైబర్స్, బ్రదర్స్. దేవునికి అసహ్యం ఎవరో తెలుసా? సోదరులను అసహించుకునేవాళ్ళు. నీ పొరుగువాడినే ప్రేమించమని చెప్పిన దేవుడు నీ సోదరుని ఇంకా ఎక్కువ ప్రేమించమని చెప్తాడు కదా. ఏదోము అంటే ఏశావు సంతతి, యాకోబు యొక్క అన్న కదా ఏశావు, యాకోబు యొక్క సోదరుడు కదా.
ఇద్దరు ట్విన్స్, కవల పిల్లలు. రిబ్కా గర్భంలో ఇద్దరు తగుపడుతుంటే దేవుడు చెప్పాడు, అమ్మా నువ్వు కంగారు పడద్దు, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడన్నాడు. ఏశావు సంతానం ఎదోమీయులు. ఎదోము అంటే రెడ్, ఎర్రని. కనుక ఎదోమీయులు ఇశ్రాయేలీయులకు దాసులు అవుతారు. అది ప్రవచనం. అది తట్టుకోలేక వాళ్ళు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. కానీ దేవుడు వాళ్ళ దాసులుగా చేస్తాడు. అది ఎవరు తప్పించగలరు? అది ప్రవచనం, అది ఆయన నెరవేరుస్తాడు. మాకు సమాచారం వినబడింది అన్నాడు. సమాచారము ఎక్కడి నుండి వచ్చింది? ప్రభు దగ్గర నుండి వచ్చింది. ఎవరిని గురించి వచ్చింది? ఎదోమును గురించి వచ్చింది. ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీయులకు వచ్చింది. ఏమని వచ్చింది? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలను గురించి శ్రద్ధ తీసుకుని వారి శత్రువుల యొక్క పీచ మనుస్తాడు. ఇవాళ మనకు అర్థమవుతుందా ఈ సత్యం? ఆలోచించాలి. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. దూత పంపబడి ఉన్నాడు. A messenger has been sent among the nations. Rise up, let us rise against her for battle. We have received a report from the Lord. సమాచారము వచ్చినది అన్నప్పుడు రిపోర్ట్. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాం, మ్యాజిస్ట్రేట్స్కి కంప్లైంట్ చేస్తాం. పోలీస్ స్టేషన్లో ఇచ్చేది రిపోర్ట్ అని అంటారు, మ్యాజిస్ట్రేట్కి ఇచ్చేది కంప్లైంట్. పోలీస్కి కంప్లైంట్ కాదు, రిపోర్ట్, సమాచారం ఇవ్వటం. వారి విద్యుత్ ధర్మం ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగటం సమాచారాన్ని బట్టి, రిపోర్ట్ని బట్టి. పోలీస్ది రిపోర్ట్. ఒక రిపోర్ట్ వచ్చింది అన్ని దేశాలకి. ఇది అన్ని దేశాలకి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఏమిటంటే లెండి, సమాయుత్తం కండి, ఏదోము మీద మనం యుద్ధం చేద్దాం అని ఒక దూత పంపించబడి ఉన్నాడు. దూత పంపించి, ఏ మెసెంజర్ హ్యాస్ బీన్ సెంట్ అమాంగ్ ద నేషన్స్. ఏ మెసెంజర్. దేవుడు ఒక వ్యక్తిని లేపి ఎదోమీయుల మీదకు యుద్ధం చేయటానికి వివిధ దేశాల్లో ఉన్నటువంటి లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాడు. ఒక యూదులు కాదు ఇది. అనేక దేశాల్లో ఉన్నవారు ఏదోమునకు వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నారు. దెన్ హౌ ఇట్ విల్ బి? ఎలా ఉండబోతుంది ఆ యుద్ధం? వెరీ హారిబుల్, భీకరంగా ఉండబోతుంది. సోదరుడా, సోదరి, నీ మీదకు లేచే వారిపై దేవుడు భీకర యుద్ధమే ప్రకటిస్తాడు. భయపడకు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరించబడుదువు. పనిష్మెంట్. బిహోల్డ్ ఐ విల్ మేక్ యూ స్మాల్ అమాంగ్ ద నేషన్స్, యూ షల్ బి అట్టర్లీ డెస్పైజ్డ్. అట్టర్లీ డెస్పైజ్డ్. నీవు అల్పునిగా చేయబడుతూ ఉన్నావు. నిన్ను తృణీకరించబడతావు. అట్టర్లీ డెస్పైజ్డ్. బహుగా తృణీకరించబడతావు. ఏదోము తనను తాను గర్వించాడు, కానీ దేవుడు అతన్ని అల్పునిగా చేశాడు. గర్వము హెచ్చింపుకు కారణమవుతుంది, దీనత్వము దీవెన కారణమవుతుంది. గర్వము హెచ్చింపునకు కారణమై పతనానికి దారితీస్తుంది, దీనత్వము ఆశీర్వాదానికి కారణమై అభివృద్ధికి దారితీస్తుంది. ఏదేము నుండి పాఠం నేర్చుకోవాలి. గర్వం వాళ్ళు చూపారు, అందువలన దేవుడు మిక్కిలి అల్పునిగా ఏదేమును చేస్తున్నాడు. పెద్దవాడు ఏదోము, చిన్నవాడు యాకోబునకు దాసుడవుతాడు. అదే అల్పుడుగా చేయటం అంటే. తక్కువవానిగా చేయటం, పనివానిగా చేయటం, సేవకుడిగా చేయటం. సోదరుడా, సోదరి, ఎవరు నీ మీద లేచి తిరుగుబాటు చేస్తారో వాణ్ణి అల్పునిగా
తృణీకరించబడిన వానిగా దేవుడు చేస్తాడు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. The pride of your heart has deceived you. నీ హృదయపు మోసము చేత, గర్వము చేత నీవు మోసపోయావు. Your heart deceived you. నీ హృదయమే నిన్ను మోసపుచ్చినది. చాలామంది నన్ను వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అంటారు. ఉంటుందే, ఎవడికాడే మోసం చేసుకుంటున్నాడు, ఎవరికి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది ఇర్మియా భక్తుడు చెప్పాడు. ఈ ఘోర వ్యాధి కలిగిన హృదయము ఆ వ్యక్తిని మోసం చేస్తుంది. అందుకే ఇది డిసీట్ఫుల్ హార్ట్, మోసపూరిత హృదయం మానవునిది. అది మానవుణ్ణి స్వయంగా తనను నాశనం చేసుకుంటుంది. సోదరుడా, సోదరి, మానవ హృదయం మోసకరమైనది, మానవుణ్ణి మోసం చేస్తా. ఆ మోసంలో పడితే నువ్వు నరకానికి పోతావు. కనుక విరిగి నలిగిన హృదయం కావాలి. ఎదోము హృదయం విరగలేదు, నలగలేదు సరిగదా, నన్ను కిందకు పడేయగలవాడు ఎవడు, నేను పర్వతాల మీద ఆసీనుడినై కొండ సందుల్లో నివసిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అతను కిందకు పడేస్తాడు. గర్వం నిన్ను మోసం చేసింది. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రాల్లో నీవు దాన్ని కట్టినా అచ్చట నుండి నేను నిన్ను కింద పడేస్తా. ఇది యెహోవా వాక్కు. ఇవాళ నిన్న కూడా చెప్పాను కదా, నేను చంద్రమండలం మీద ఇల్లు కడతాం, అంగారక గృహం మీద ఇండ్లు కడతాం. నువ్వు నక్షత్రాల్లో అంటే ఇదే. ఇంగ్లీష్లో ఏమన్నాడు చూడండి, thou you soar aloft like the eagle, though your nest is set among the stars, from there I will bring you down, declares the Lord. Declares the Lord. దేవుడు చెప్పేస్తున్నాడు ఏమిటంటే, నువ్వు నక్షత్రాల్లో, అమాంగ్ ద స్టార్స్, నక్షత్రాల్లో ఇల్లు కట్టుకున్నా అంటే నక్షత్రాల్లో మానవులు రాకడదిన ముందు నివాసం ఉంటాక పోతున్నారు అన్నమాట. ఇప్పుడు దాని కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. కొన్ని టీవీ సన్నివేశాల్లో చూస్తాం, నక్షత్రాల్లో ఫ్లాట్లు అమ్మేస్తున్నట్లుగా. చూడండి, చంద్రుడి మీద ఇళ్ళు కట్టాలని, అక్కడ నివాసం ఉండటానికి వెళ్ళాలని ధనవంతులు ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్లో వాళ్ళని గురించి చెప్పేశాడు. ఇక వాళ్ళు పరలోకానికి పోయేది లేదు. చంద్రమండలం మీదకి వెళ్ళినోడు, వెళ్ళి నివాసం ఉంటాకి ఇల్లు కట్టుకున్నవాడు ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. రక్షణ పొందినవాడు అసలు ఆ ఆలోచనకి వెళ్ళడు. రక్షించబడిన వాడు ఆలోచనలంతా రీచింగ్ పీపుల్ విత్ లవ్, ప్రేమతో ప్రజలను చేరటానికి ప్రయత్నిస్తాడు తప్ప స్వార్థంగా తన డబ్బంతా వాడుకొని తనంతట తాను సౌఖ్యంగా ఉంటాకి చంద్రమండలం మీద ఓడు. చాలామంది ఈ దినాన అలా ఉన్నారండి, చాలామంది అలా ఉన్నారు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెబుతోంది, ధనము చేత, గర్వము చేత మనలను మనం మోసపుచ్చుకుంటున్నామేమో చూసుకోవాలి. ఎదోము అనుకున్నాడు, నేను ఉన్నత సింహాసనం మీద ఉన్నాను, ఎత్తైన స్థలాల్లో ఉన్నాను, ఐఎమ్ సో ప్రొటెక్టెడ్, నేను చాలా భద్రంగా ఉన్నాను, బండసందుల్లో ఉంటున్నాను, హూ విల్ టచ్ మీ, నన్ను ఎవడు ముట్టుకుంటాడండి, నేను ఎంత ఎత్తులో ఉన్నాను, ఎంత ఎత్తుట, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకున్నాను, ఐఎమ్ సో సెక్యూర్డ్, నేను చాలా భద్రంగా ఉన్నాను, నా నిఘా వ్యవస్థ పటిష్టం, నా చుట్టూతో నెంబర్ 1 పీపుల్ ఉన్నారనుకున్నాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, అక్కడి నుండి నిన్ను పడేస్తా. నీకు ఎత్తైన స్థలం పక్షిరాజు అయ్యుండొచ్చు, కానీ ఆయనకు అది కానే కాదు. మనకు అసాధ్యమైనవి దేవునికి కూడా అసాధ్యం అనుకుంటే ఎట్లా? 5వ వచనం చాలా ప్రాముఖ్యమైనదిగా నేను గుర్తించాను. ప్రభువు యొక్క భయంకరమైనటువంటి శిక్ష
ఏదోము మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు, చోరులే గాని రాత్రులు కన్నము వేయవారే గాని నీ మీదకి వస్తే తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగా ఏరుకున్న వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఇవాళ ఎలా ఉన్నాం మనం? చెడిపోయామా? చెడిపోవటం అంటే ఏంటి అర్థం? ఆధ్యాత్మికమైన మాట ఇది. చాలామంది అనుకుంటారు చెడిపోవటం అంటే డబ్బు కోల్పోవటం, ఉద్యోగం కోల్పోవటం, కుటుంబాన్ని కోల్పోవటం, లేదంటే కనుక వసతులు కోల్పోవటం, భద్రత కోల్పోవటం అనుకుంటే కాదు. నిన్ను చూడగా నీవు ఏ విధంగా ఉన్నావు? నిన్ను చూడగా బొత్తిగా చెడిపోయావు. క్యారెక్టర్, నాట్ అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ఇన్వర్డ్ అపియరెన్స్. అంతరంగం చెడిపోయింది. అంతరంగం చెడిపోయింది. పాపము అంతరంగం చెడిపోయినందునే వస్తోంది. ఆజ్ఞ అతిక్రమానికి కారణం అంతరంగం చెడిపోవటమే. ఏదోమో అంతరంగం చెడిపోయింది. నేను ఒక వ్యక్తితో విభేదించాను ఒక విషయంలో. 2 మాసాలు అయింది అతనితో నేను మాట్లాడి, విభేదించి నేను గమ్ము కూర్చున్నాను. ఆయన నాకు ఈ మధ్యన ఫోన్ చేశాడు. నేను ఆయనకి మెసేజ్ పెట్టాను, ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఫస్ట్. మనుషులుగా మనం గుర్తించాల్సింది ఏమిటంటే, హృదయాలు బాగుపడకుండా వ్యర్థ ప్రయత్నాలు చేయవద్దు. మారు మనసు పొందకుండా గచ్చుపోత పోసేటువంటి బ్రతుకులు వద్దు. యూ మస్ట్ రిపెంట్ అండ్ కమ్ టు గాడ్. నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావాలి. అంతేగాని మనుషులతో నటనతో నటించడం మంచి విషయం కాదు. దేవుని వాక్యం చెబుతోంది, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి కనిపిస్తున్నావు. చెడిపోయావు. ఎలా ఉన్నావు నువ్వు ఇవాళ? చెడిపోయావా? తలంపులు చెడిపోయినాయా? నీ ఆలోచనలు చెడిపోయి ఉన్నాయా? ఆర్ యు కరప్ట్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ థాట్స్, ఇన్ యువర్ యాక్షన్స్? ప్లీజ్ చెక్, ప్లీజ్ చెక్. ఒకసారి పరీక్షించుకో. ఏదోము చెడిపోయి ఉన్నాడు, భ్రష్టత్వంలో ఉన్నాడు, అపోస్టసీలో ఉన్నాడు. ఏదోము రైచియస్ యాక్షన్స్లో లేడు, నీతిపరమైన విధానంలో లేడు. ఎదటివాడిని చూసి హేళన చేస్తున్నాడు, ఎదటివాడి బాధ చూసి ఆనందిస్తున్నాడు. ఇట్స్ నాట్ ద క్యారెక్టర్. అది వ్యక్తిత్వం కాదు. అసలు మానవుడిగా దేవుడు ఉండాలని కోరుకున్న వ్యక్తిత్వం అది కాదు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ఏదోమీయులు గర్వము చేత చెడిపోయిన వారుగా ఉన్నారు. మనకు హెచ్చరిక, మనము ఆత్మలను జాగ్రత్త చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారులు లేరు. ఈ మాసంలో చాలామంది సహకారులు అవసరమైనది. 14 దినాల్లో 5 ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ఇంకా 15 మంది కావాలి. సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని బాగు చేయండి. వారి అంతరంగాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యదాయకంగా ఉండినట్లు కృపదయ చేయండి. మంచి హృదయాన్ని ఇవ్వండి ప్రభు. మంచి తలంపులు ఇవ్వండి, మంచి ఉద్దేశాలు ఇవ్వండి, మంచి గమ్యాన్ని ఇవ్వండి ప్రభు. సమస్తం మంచిగా మార్చండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైనను గాక.
ఆమేన్.